హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. మీలో ఎవరికైనా బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. చిన్న కిటుకులు మీకు నేర్పించడం జరుగుతుంది. ఎలాగ బ్రేక్అవుట్ ట్రేడ్స్ని ఐడెంటిఫై చేయాలి, బ్రేక్అవుట్ ట్రేడ్స్ను ఎలా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనే విషయం. ఇప్పుడే ఫస్ట్ టైం మీరు ఈ బ్రేక్అవుట్ ట్రేడ్ అనే పదం వింటున్నట్లయితే వాళ్ళ కోసం చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చి తర్వాత నేను ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో జనరల్గా మార్కెట్లో స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఐదర్ అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ లేదంటే ఇలా కన్సాలిడేషన్, ఈ మూడు రకాల మూమెంట్స్ మాత్రమే ఉంటాయి మార్కెట్లో. సో అప్ ట్రెండ్ అని ఎలా చెప్తాము, డౌన్ ట్రెండ్ అని ఎలా చెప్తాము, కన్సాలిడేషన్ అని ఎలా చెప్తాము అంటే ఏదైనా ఒక పాయింట్ని పట్టుకోండి చార్ట్లో, అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనేది మీ ఇష్టం. మార్కెట్లో ఓపెన్ చేసిన తర్వాత మీ చార్ట్ ఎంత దూరం కనబడితే అంత దూరం పట్టుకోవచ్చు. దీనికంటూ స్పెసిఫిక్ రూల్ ఏం లేదు. సో జనరల్గా ఏం చేస్తారంటే ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు ఆ డే స్టార్టింగ్ పాయింట్ని ఫస్ట్ పాయింట్ కింద పెట్టుకోవచ్చు. లేదనుకోండి ఏది పొజిషనల్లీ చేస్తున్నారనుకోండి డైలీ చార్ట్లో మీకు ఒక 3 months ఆఫ్ డాటాని పెట్టుకొని కూడా మీరు చూడొచ్చు. సో అలా చూసుకున్నట్లయితే ఒక స్టార్ట్ పాయింట్ అంటూ ఉంటుంది కదా, ఆ స్టార్ట్ పాయింట్ని మీరు మార్క్ చేసుకోండి. ఈ స్టార్ట్ పాయింట్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్స్ గీసుకోండి. చూడండి, ప్రైస్ అప్ అండ్ డౌన్ వెళ్ళొచ్చు కాక, కానీ ఇలా స్వింగ్స్ వస్తాయి చూడండి. పైకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్, మళ్ళీ తర్వాత ఇలాగా చూడండి ఇలా పుల్ బ్యాక్. సో దీన్ని ఇలా మార్క్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు లైన్ చార్ట్ వేసుకున్నా కూడా మీకు తెలుస్తుంది. మీకు చూపిస్తాను లైన్ చార్ట్లో. సో ఇప్పుడు మీరు లైన్ చార్ట్ వేసుకున్నా కూడా మీకు క్లియర్గా కనబడుతుంది. సో మీ స్టార్టింగ్ పాయింట్ ఇది అనుకోండి. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ అనుకుంటే ప్రైస్ పైకి వెళ్ళింది, చిన్న పుల్ బ్యాక్, మళ్ళీ పుల్ బ్యాక్, మళ్ళీ పుల్ బ్యాక్, పైకి పుల్ బ్యాక్ ఇలాగా. సో ఇప్పుడు ఈ ప్రతి పుల్ బ్యాక్ని లోస్ కింద అనుకోవాలి. సో దీన్ని ఫస్ట్ లో, ఇది సెకండ్ లో, ఇది థర్డ్, ఇది ఫోర్త్. చూడండి ప్రతి లో కూడా ప్రీవియస్ లో కన్నా పైన వస్తుంది అండ్ ప్రతి హై కూడా ప్రీవియస్ హై కన్నా పైన ఉంది. ఇలా ఉన్నట్లయితే దీన్ని అప్ ట్రెండ్ అంటాం. అప్ ట్రెండ్ అంటే హయ్యర్ లోస్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఉంటే అప్ ట్రెండ్ అంటాం. సో ఎన్ని ఫామ్ అయిన తర్వాత మనం డిఫైన్ చేయాలి దీన్ని అంటే మన స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి 2 లోస్ ఫామ్ అయిన తర్వాత మనం దీన్ని అప్ ట్రెండ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో 1, 2. సో ఇలా 2 హయ్యర్ లోస్ ఫామ్ అయిన తర్వాత ఇది అప్ ట్రెండ్లో ఉందనే విషయం మనం ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటాం. ఇదే విధంగా డౌన్ ట్రెండ్ కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే అక్కడ నుంచి 2 లోవర్ హైస్, ఇక్కడ ఎలాగైతే హయ్యర్ లోస్ ఉన్నాయో ఇక్కడ లోవర్ హైస్ ఫామ్ అయినప్పుడు 2 ఫామ్ అయిన తర్వాత మనం దీన్ని డౌన్ ట్రెండ్ అని డిఫైన్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అని. సో ఈ 2 రాకముందు ఎర్లీగా మనం యాంటిసిపేట్ చేసామనుకోండి, నెక్స్ట్ రాబోయేది డౌన్ ట్రెండే, నెక్స్ట్ రాబోయేది అప్ ట్రెండే అని, ఇది ఫామ్ అవ్వకముందు యాంటిసిపేట్ చేస్తే ఎక్కువగా లాసెస్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం రాంగ్ గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 2 లోవర్ హైస్, ఇక్కడైతే అట్లీస్ట్ 2 హయ్యర్ లోస్ కనుక ఫామ్ అయినట్లయితే అప్పుడు క్లియర్గా మనకి ట్రెండ్ అప్వర్డ్ లేదంటే డౌన్ సైడ్ అనేది ఇలా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటి అంటే ట్రెండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో మనం ఒకటి ట్రెండ్ చూసుకుంటాం. ట్రెండ్ చూసుకున్న తర్వాత ఇప్పుడు కన్సాలిడేషన్ అనుకోండి, ఇది ఎలా ఉంటుంది అంటే కన్సాలిడేషన్లో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి హైస్ కంటిన్యూస్గా హైస్ వెళ్తున్నాయి కదా, అదే మీరు కన్సాలిడేషన్లో చూసారనుకోండి ఇక్కడ చూసినట్లయితే ఈ హై ఈ హై ఈ హై ఆల్మోస్ట్ అన్నీ ఒక దగ్గరలోనే ఉన్నాయి చూడండి. లోస్ అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉన్నాయి. సో ఈ ఏరియా అంతా కన్సాలిడేషన్. మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్లో చూసిన దానికన్నా లైన్ చార్ట్లో చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది కన్సాలిడేషన్ అండ్ ట్రెండ్, ఏది ట్రెండింగ్ ఉంది ఏది కన్సాలిడేషన్లో ఉంది అని. ఇలా మీకు కంటిన్యూస్గా సేమ్ లెవెల్స్లో లోస్ ఫామ్ అవడం, సేమ్ లెవెల్స్లో హైస్ ఫామ్ అవుతూ ఉన్నాయనుకోండి, ఇది కన్సాలిడేషన్ అని. సో మనం బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేసే ముందు మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐదర్ అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ ఉండాలి మార్కెట్. కన్సాలిడేషన్లో ఉన్న మార్కెట్లో బ్రేక్అవుట్స్ చేయొద్దు. కన్సాలిడేషన్లో ఉన్న మార్కెట్లో మీరు బ్రేక్అవుట్స్ కోసం ట్రై చేశారు అంటే చాలాసార్లు ఇది ఫాల్స్ బ్రేక్అవుట్స్ అయ్యి మళ్ళీ మీ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి ఈ పాయింట్లో ప్రీవియస్ హై ఉంది, ఆ తర్వాత చిన్న బ్రేక్అవుట్ లాగా అయిపోయి మళ్ళీ ఫాల్ అయిపోయి ప్రీవియస్ లోన్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కన్సాలిడేషన్లో ఎప్పుడు అలా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ట్రెండ్ చూసుకుంటాం. ఆ ట్రెండ్లో ఇప్పుడు బ్రేక్అవుట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇలా ట్రెండ్ వచ్చింది, మన ఇంటెన్షన్ ఏంటి అంటే ఏదైనా ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ట్రెండ్ అనేది ఫామ్ అయిన తర్వాత
అన్లెస్ వేరే ఏదైనా ఫ్యాక్టర్స్ ద్వారా అంటే గ్లోబల్గా ఎకానమీ కానీ లేదంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ ద్వారా కానీ మార్కెట్లో దానికంటూ నెగిటివ్నెస్ వచ్చిన తర్వాతే మళ్ళీ అది ట్రెండ్ మారడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఏంటంటే ఒకసారి ఒక ట్రెండ్ అంటూ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చాలా కాలం ఆ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి ట్రెండ్ వచ్చిన తర్వాత ఇంకొక నెక్స్ట్ 6 months కానీ 7 months కానీ ఈ ట్రెండ్ ఇలాగే ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ ఒక హైపోథెసిస్ తోటి మనం స్టార్ట్ చేస్తాం. అంటే ట్రెండ్ మొదలైన తర్వాత ఆ ట్రెండ్ వైపు ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. సో నేను తీసుకునే ట్రేడ్స్ అన్నీ ఇప్పుడు అప్ ట్రెండ్ స్టాక్ని చూశాను అంటే నేను లాంగ్ ట్రేడ్స్ కోసం చూడాలనుకుంటున్నాను అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే స్టాక్ పైకి వెళ్తున్నప్పుడు స్ట్రేట్ లైన్లో వెళ్ళదు కాబట్టి ఇలా పుల్ బ్యాక్స్ వస్తాయి కదా. సో ట్రెండ్ ఉద్దేశం ఏంటి, హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ లో ఫామ్ అయిన తర్వాత చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బార్గెన్ హంటింగ్ అంటారు. అంటే ట్రెండ్ పైకి వెళ్తుంది, కొంచెం పడిపోగానే ఇంకా ఇదే లో అయిపోద్దేమో అని చెప్పి ఇక్కడ కొనడం, లేదు డిస్ప్రూవ్ అయిపోయింది ఇంకొంచెం కిందికి పడిపోగానే మళ్ళీ ఇక్కడ యావరేజ్ చేయడం, మళ్ళీ కొంచెం పడిపోగానే యావరేజ్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ దగ్గర చాలా మనీ ఉంటే యావరేజ్గా మీకు మంచి ప్రైస్లో దొరుకుతుంది, మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు అమ్ముకోవచ్చు. కానీ మీ దగ్గర ఎక్కువ మనీ లేదనుకోండి ఈ స్ట్రాటజీ ఎప్పుడు మనకి పనిచేయదు. 2-3 సార్లు యావరేజ్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న మనీ ఎగ్జాస్ట్ అయిపోయి హ్యూజ్ లాసుల్లో వెళ్ళిపోయి మనం స్టాప్ లాస్ దగ్గర బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అదే బ్రేక్అవుట్ ట్రేడ్స్ ఏంటి అంటే మనకి కన్ఫర్మేషన్, ఇప్పుడు మీకు కిందికి పడిపోయినప్పుడు కాకుండా మళ్ళీ పైకి వచ్చి ప్రీవియస్ హైని బ్రేక్ చేసినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాం. సో దీన్ని బ్రేక్అవుట్ ట్రేడ్స్ అంటారు. బ్రేక్అవుట్ అదే డౌన్ ట్రెండ్ కూడా సేమ్ అలాగే కిందికి వెళ్తుంది, చిన్న పుల్ బ్యాక్ వచ్చి ప్రీవియస్ లోని బ్రేక్ చేసినప్పుడు మనం ట్రేడ్ తీసుకున్నట్లయితే దాన్ని బ్రేక్ డౌన్ ట్రేడ్స్ అంటారు. సో బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్ ట్రేడ్స్ చేసేప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ప్లాట్ చేసుకుంటారు. మార్కెట్లో ఒక లెవెల్ అనుకుంటారు, ఇప్పుడు నిఫ్టీ అనేది ఉంది 22,750 దగ్గర నేను రెసిస్టెన్స్ ఉందనుకుంటున్నాను అని అనుకున్నారు అనుకోండి, సపోర్ట్ 22,000 దగ్గర ఉంది అని నేను గీసుకున్నాను. దేన్ని బేస్ చేసుకొని, ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని నేను ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది, ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది అని గీస్తాను. కాకపోతే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండదు. స్టాటిక్గా అంటే ప్రీవియస్గా మీరు ఏ లెవెల్ అనుకున్నారో ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత బుక్లో చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా పాయింట్ని టెస్ట్ చేయగానే మళ్ళీ బౌన్స్ అవ్వడం, పైన పాయింట్ని టెస్ట్ చేయగానే క్రాష్ అయిపోవడము, ఇలాంటివి జరగవు. ఎప్పుడైనా మార్కెట్ ఏంటి అంటే డైనమిక్గా ఎప్పటికప్పుడు దాని రూపును మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఒక సింగిల్ పాయింట్ని ఒక సింగిల్ లెవెల్ని ఎప్పుడు మనం కన్సిడర్ చేయలేము. మీరు లైన్ వేసుకొని వెనక్కి చూస్తే బాగానే ఉంటుంది, కానీ ఇదే లైన్స్ మీరు లైవ్ మార్కెట్లో వేసుకొని ట్రేడ్ చేసేప్పుడు చాలాసార్లు హికప్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న లైన్ని క్రాస్ చేసేసి మళ్ళీ కిందికి పడిపోవడం, మీరు అనుకున్న సపోర్ట్ని బ్రీచ్ చేసేసి మళ్ళీ పైకి వెళ్ళడము, ఇట్లాంటివి చేయడం వల్ల మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని కిందికి మీదికి కదిలిస్తూ ఉంటారు. సో దీనివల్ల మనకు వచ్చే లాభమే ఉండదు. ఎందుకు, మీరు ట్రేడ్ ఆపర్చునిటీ పోయిన తర్వాత, మీరు తీసుకున్న ట్రేడ్ రాంగ్ అయిన తర్వాత సపోర్ట్ రెసిస్టెన్స్లు మీరు కదిలిన డాటాని బేస్ చేసుకొని పైకి కిందికి వేసుకున్నారనుకోండి, దానివల్ల వచ్చే ఉపయోగం ఏముండదు. సో ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక ట్రేడ్ చేసేప్పుడు మనం 5 days కోసం కానీ నెక్స్ట్ 6 days కోసమే చేస్తాం. మనం ఎంత లాంగ్ వ్యూకు మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నా కూడా మార్కెట్లో మనం తీసుకునే ట్రేడ్ టైం వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం ఒక మంత్ ఎక్స్పైరీలో చేస్తూ ఉంటాం, 5 days హోల్డ్ చేయాలనుకుంటాం, 15 days హోల్డ్ చేయాలనుకుంటాం తప్ప 5 months 6 months హోల్డ్ చేయాలనుకొని ఈ బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేయం. కాబట్టి బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేసేప్పుడు మనం ఏం చేయాలంటే రీసెంట్గా ఉన్నటువంటి దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్లు ఏవి, సపోర్ట్లు ఏవి అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నిఫ్టీ అనేది ఉందనుకోండి, రీసెంట్గా ఒక దగ్గర కంటిన్యూస్గా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది మార్కెట్, కంటిన్యూస్గా 3 to 4 days మనకి రెసిస్టెన్స్ వచ్చి ఆ హైని బ్రేక్ చేయడానికి కష్టపడి కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్లో ఆ లెవెల్ని బ్రేక్ చేసింది అనుకోండి, దాన్ని మనం డైరెక్ట్గా బ్రేక్అవుట్ లెవెల్ కింద పెట్టుకోవచ్చు. సో మీరు ప్రైస్ యాక్షన్ని క్షుణ్ణంగా చదివితే మనకి తెలుస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఒక 3 days కిందకి వెళ్ళిన తర్వాత ఈ 3 కంటిన్యూస్ క్యాండిల్స్, ఏదైనా ఒక కాన్సిక్యూటివ్ 3 candles చూసుకోండి, 3 కానీ 5 candles కానీ ఏదైనా ఒక ప్లేస్లో
దాని హై బ్రేక్ చేయకుండా, ఆ 3 కాన్సిక్యూటివ్ క్యాండిల్స్ యొక్క హై బ్రేక్ అవ్వకుండా 4th డే కానీ 5th డే కానీ ఈ 3 డేస్ యొక్క హై బ్రేక్ చేస్తూ వెళ్తుంది అనుకోండి, అక్కడ మనం షార్టర్ టర్మ్ బ్రేక్అవుట్ ట్రేడ్స్ని ప్లేస్ చేయొచ్చు. ఇలా చేసినట్లయితే ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇలాంటి బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేసినప్పుడు 3 to 4 డేస్ హోల్డింగే చేస్తాం కాబట్టి తక్కువ క్వాంటిటీ తోటి హెడ్జ్ కొంచెం దూరంలో తీసుకున్నా కూడా మనకి వర్కౌట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ట్రేడ్స్ చేయొచ్చు. అదే మీ దగ్గర DBI ఇండికేటర్ ఆల్రెడీ ఉందనుకోండి, డెల్టాబుల్ ఇండికేటర్ ఉందనుకోండి, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఆటోమేటిక్గా ప్రీవియస్గా ఏ ప్లేసుల్లో అయితే రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉందో దాన్ని ఒక ట్రయాంగిల్ ఫామ్లో మార్కౌట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, గ్రీన్ కలర్ ట్రయాంగిల్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈ ప్లేస్ మొత్తం రాలేదు చూడండి, ఈ యొక్క ప్లేస్లో వచ్చింది. సో ఇలాగా లెవెల్స్ని ఆటోమేటిక్గా గ్రీన్ ట్రయాంగిల్స్గా రెసిస్టెన్స్ని అండ్ సపోర్ట్ ఏమో రెడ్ ట్రయాంగిల్స్ కింద ప్లాట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఎందుకు రెడ్ కింద సపోర్ట్ ఉంది అంటే జనరల్గా సపోర్ట్ బ్రేక్ చేస్తే షార్ట్ ట్రేడ్స్ చేస్తారు కాబట్టి రెడ్ ట్రయాంగిల్ని ప్లేస్ చేయడం జరిగింది. అదే రెసిస్టెన్స్ బ్రేక్ చేసినప్పుడు బ్రేక్అవుట్ ట్రేడ్స్ లాంగ్ సైడ్ చేస్తారు కాబట్టి ట్రయాంగిల్స్ని గ్రీన్ కలర్లో కోడ్ చేయడం జరిగింది. సో అలాగా మీరు ఇండికేటర్ ఉన్నట్లయితే మీ దగ్గర డైరెక్ట్ ఈ ట్రయాంగిల్స్ని చూసుకొని ఈ ట్రయాంగిల్ ఏ క్యాండిల్ మీద అయితే ప్లేస్ అయ్యిందో ఆ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయిన వెంటనే మీరు అది బ్రేక్అవుట్ ట్రేడ్ కింద కన్సిడర్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. అదే మీ దగ్గర ఈ ఇండికేటర్ లేదనుకోండి, జస్ట్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 3 to 4 సెషన్స్లో హైని బ్రేక్ చేయకుండా మళ్ళీ 4th or 5th సెషన్లో కనుక దాన్ని హై బ్రేక్ చేస్తుంది అనుకోండి, షార్టర్ టర్మ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసి 2 డేస్ కోసం 3 డేస్ కోసం హోల్డింగ్కి మీరు ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.